దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. చదివిన చదువులన్నీ గుదిబండలుగా నిరుద్యోగులై కుమిలేవాళ్లు అనేకులు, ఇంకా అనాథలంతా, అశాంతులంతా దీర్ఘశృతిలో తీవ్రధ్వనిలో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ అంటాడు మహాకవి. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పోరాడేవాళ్ళు, వారి తరపున సంఘీభావం వ్యక్తం చేసే వాళ్ళకి కొంత సమాచారం కూడా అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద నిరుద్యోగులు నోటిఫికేషన్లు వేయాలని చెప్పి తిరుగుబాటు చేస్తున్నారు. ఈ పోరాటం చాలా న్యాయమైంది. ఈ పోరాటానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ దేశంలో ఇప్పుడు 60 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేవలం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఉద్యోగాల కోసం మాత్రమే పోరాటం చేస్తే నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. అసలు ఉద్యోగాలు ఎక్కడెక్కడున్నాయి అనేది మనం తెలుసుకోకుండా పోరాటం చేస్తే, మన డిమాండ్లు మనం సక్రమంగా రూపొందించకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే నిరుద్యోగ సమస్య అనేది ఒక పెద్ద సామాజిక అశాంతికి దారితీసేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని లెక్కలు కూడా మన ముందున్నాయి. 2014లో 4.21 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అది 11.57% అని. ఈరోజు దేశంలో 11.57% ఉన్నటువంటి ఖాళీలు 22.76% పెరిగినాయి. అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని అధికారంలోకి వచ్చినటువంటి నేతలు ఉన్నటువంటి ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు నింపుతున్న అరకొర ఉద్యోగాల కంటే కూడా మోడీ గారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చే నాటికే ఉన్న ఖాళీలు ఒక భాగం అయితే, ఈ 7 సంవత్సరాల కాలంలో రిటైర్మెంట్ అవ్వటం వల్ల వచ్చినటువంటి ఖాళీలు కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం యువత చకోర పక్షుల్లాగా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఉద్యోగ అవకాశాలు కోసం పోరాడేటప్పుడు సంకుచితమైనటువంటి మనస్తత్వంతో డిమాండ్లు చేయటం కాకుండా, నిరుద్యోగుల కోసం మనం న్యాయంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిరుద్యోగుల పక్షాన నిలబడాలి అనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు దీని మీద రాజకీయం చేయకూడదు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, అట్లనే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచేటువంటి పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పాఠశాలల్లో 8.53 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో 1.68 లక్షల ఆరోగ్య రంగంలో ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య సంక్షోభం ఉంది భారతదేశంలో. అంగన్వాడీ వ్యవస్థలో 1,76,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి లేకపోతే కె చంద్రశేఖరరావు నింపే పోస్టులు కాదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నింపాల్సిన పోస్టుల గురించి అక్కడ ఆందోళన జరుగుతుంది. విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ నింపాల్సినటువంటి పోస్టుల భర్తీ కోసం ఇక్కడ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఆ వివరాలన్నీ అనేక సందర్భాల్లో చర్చలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా మరికొన్ని చర్చలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవే కాదు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా
చాలా ఖాళీలు. ఉదాహరణ రైల్వేలో ఉద్యోగాలు మనకు అవసరం లేదా? రైల్వే వ్యవస్థ ఈ దేశంలో చాలా పెద్ద విస్తారమైనటువంటి వ్యవస్థ. అక్కడ లక్షలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇందాక నేను బ్యాంకింగ్లోనే 2 లక్షల ఖాళీలు అంటే రైల్వేల్లో ఎన్ని లక్షల ఖాళీలు ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఖాళీలు ఉండటం వల్ల అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీలో ఉద్యోగాలు నింపటమే కాదు, రైల్వేలో కూడా ఉద్యోగాలు నింపాలి. కాబట్టి బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు బిఎస్ఆర్బి అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది. కొన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చేవి ఒక 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం. చాలా ఎక్కువ మంది బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు. ఇలా ఎక్కువ మంది పోలీసు ఉద్యోగాల కోసం, టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అని ఉంది, ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్లా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో అనేకం. అదేవిధంగా సింగరేణి ఉద్యోగాల కోసం మనం చూస్తుంటాం. కొన్ని కోల్ ఇండియా కూడా ఉంది, అంటే ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అదేవిధంగా హెచ్పిసిఎల్, బీపీసీఎల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీఈఎల్, ఇన్సూరెన్స్ రంగం, జిఐసి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇట్లా చూసుకుంటూ పోతే ఈసీఐఎల్, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని వందలాది సంస్థలు, ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. అవి మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, అవి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇది మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్, దాంట్లో ఖాళీలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు 40 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. అవి నింపితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో 2 లక్షలు, 3 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మోడీ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా 1 లక్ష మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ ఇప్పటివరకు వెయ్యలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచకపోతే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే రాష్ట్రాల దగ్గర ఉండే వనరులు చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు మేము సంవత్సరానికి మోసం చేస్తున్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వాలు అందులో ఏం తేడా లేదు. దాని మీద అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాని మీద అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్లతో నేను ఏకీభవిస్తూనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోస్టుల భర్తీ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొత్తం ఉద్యోగాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఉన్న మొత్తం ఉద్యోగాల గురించి భర్తీ కోసం మనం పోరాడాలి. మన డిమాండ్లలో అది ఉండాలి. లెక్కలతో సహా తీసి బయట పెట్టాలి. ఏ రంగంలో ఏ కేంద్ర ప్రభుత్వ సెక్టార్లో ఎన్ని ఉన్నాయనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బీజేవైఎం, ఏబీవీపీ లాంటి సంఘాలు కూడా తెలంగాణలో ఆందోళన చేస్తున్నాయి, మిగతా నిరుద్యోగ సంఘాలతో పాటు, వామపక్ష విద్యార్థి యువజన సంఘాలతో పాటు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఖాళీల గురించి చెప్పట్లేదు, అవి భర్తీ చేయాలనే మాట చెప్పట్లేదు. అంటే ఇది రాజకీయ ప్రయోజనం కోసం నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనని వాడుకోవడం లాగుంది తప్ప నిరుద్యోగుల యొక్క నిజమైన సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ బాధల్ని తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో లేదు. కాబట్టి దీన్ని రాజకీయాలతో ముడిపెట్టి దీన్ని దుర్మార్గంగా వాడుకొని నిరుద్యోగులకు అన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో కాకుండా నిరుద్యోగులకు నిజంగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పోరాటం నడవాలంటే ఈ సమాచారం ఏదైతే ఉందో ఇంకా చాలా పెద్ద ఎత్తున సమాచారాన్ని ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అనేక విభాగాల దగ్గర ఉన్న సమాచారం మొత్తం రాబట్టుకొని ఆ రకంగా ఆ సమాచారం ఆధారంగా పోరాటం చేస్తే ఇంకెక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి పోరాటాన్ని ఆ రకంగా ఉధృతం చేయాలని చెప్పేసి ఈ సమాచారాన్ని కూడా ఈ ఉద్యోగాల పోరాటానికి ఉపయోగించాలని చెప్పి కోరుకుంటున్నాను.